హలో మై డియర్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో స్ట్రే వేకెన్సీ రౌండ్ మీనింగ్ ఏంటి సార్ అని కొద్దిమందికి డౌట్స్. ఇప్పుడు ప్రజెంట్గా +1 +2 చదివే వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు, సార్ మా టార్గెట్ వచ్చేసి నీట్ ఎగ్జామ్, ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకోవాలి, లేదా బీడీఎస్ డెంటల్ డాక్టర్గా సెట్ కావాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ ఇలా సెట్ కావాలనుకుంటున్నాం. సో ఇందులో స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఏంటి అనేది ఒక డౌట్. స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఏంటి అంటే లాస్ట్ రౌండ్ ఇది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రౌండ్ 1, రౌండ్ 2 మాపప్ రౌండ్ అని ఉంటుంది, లేదా రౌండ్ 3 మాపప్ రౌండ్ అని ఉంటుంది. అంటే రౌండ్ 1లో మొత్తం సీట్లు ఫిల్ చేయాలని చూస్తారు. అన్ని ఫిల్ అయితే రౌండ్ 2, రౌండ్ 3 ఉండదు. అలా కానీ మిగులుతాయి కొన్ని. అలా రౌండ్ 2లో మిగిలిన సీట్లు రౌండ్ 3లో మొత్తం ఫిల్ చేస్తారు. మాపప్ రౌండ్ అంటారు దాన్నే. మాపప్ అంటే మొత్తం ఇక వాషౌట్ చేసినట్లు అనమాట, అన్ని సీట్స్ ఫిల్ చేస్తారు. అయినా సరే ఎక్కడో ఒక దగ్గర 1 సీటు, 2 ఎంబీబీఎస్ సీట్లు, 3 బీడీఎస్ సీట్లు అని మిగులుతాయి అనమాట. వాటిని ఫిల్ చేయాలన్నదే స్ట్రే వేకెన్సీ రౌండ్. అయితే ఇందులో కండిషన్స్ ఏంటి అంటే, ఇందులో సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. ఇంకొకటి, ఎక్కడ మీకు సీట్ రావద్దు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో సీట్ రాని వాళ్ళకు మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఇది అప్గ్రేడ్ కోసం కాదు, సీట్ రాని వాళ్ళకు అవకాశం ఇస్తారు. దీనినే స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఇటువంటి డీటెయిల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.